లైవ్ షో. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సిబిఐ ప్రత్యేక కోర్టుకు నివేదించింది. ప్రస్తుతం ఆయన కండిషనల్ బెయిల్ మీద ఉన్నారు. అక్రమాస్తుల కేసులో నిందితుడిగా వారు జైల్లో కూడా ఉండవచ్చారు. అయితే జగన్ సొంత మీడియాలో మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూ ద్వారా చేసిన వ్యాఖ్యలు అందులో సాక్షులుగా ఉన్న వాళ్ళని ప్రభావితం చేసేలా ఉన్నాయి, కేసును తప్పుదో పట్టించేలా ఉన్నాయి, సిబిఐ మీద పెడార్థాలు వచ్చే విధంగా ఉన్నాయని చెప్పి ప్రధాన అభియోగం సిబిఐది. ఇది ఏం మలుపు తిరుగుతుందనేది ఇవాళ మాట్లాడదాం. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో 10th పేపర్ లీకేజీకి సంబంధించి ఒక గందరగోళ వాతావరణం కనిపిస్తోంది. లీకేజ్ జరిగిందా లేకపోతే దాన్ని మాల్ ప్రాక్టీసా అనే అంశం మీద ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చూస్తే మాల్ ప్రాక్టీస్గా వారు చెప్తున్నారు. దీని మీద ఎవరినో కాపాడాలని, ముఖ్యంగా మంత్రిని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి సీరియస్ కామెంట్ చేశారు. ఈ అంశం మీద మాట్లాడదాం. మనతో పాటు లైవ్ షోలో కారుమూరి నాగేశ్వరరావు గారు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నాయకులు జాయిన్ అవుతున్నారు. లంకా దినకర్ గారు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి, గిడుగు రుద్రరాజు గారు, మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఏపీ బీజేవైఎం అధ్యక్షులు, పార్టీ కీలక నాయకులు. రైట్, దినకర్ గారు మీతో ప్రారంభిద్దామా? జగన్ బెయిల్ రద్దు చేయాలని సిబిఐ ప్రత్యేక కోర్టుకు నివేదించడం అంటే ఒక ఇంటర్వ్యూ ద్వారా కేసు ఉన్న పరిస్థితిని ప్రభావితం చేసే అంశం అనేది క్లుప్తంగా మాట్లాడుకుంటే సిబిఐ అభియోగం. ఎట్లా చూస్తున్నారు? ముందు తెలుగు వారందరికీ కూడా హెవీలంబ ఉగాది శుభాకాంక్షలు. దురదృష్టకరం, ఇవాళ ఉగాది రోజు కూడా మళ్ళీ కోర్టులు సిబిఐ చుట్టూట తిరగటం కానీ తప్పని పరిస్థితి. కాలంలో నడిచేటటువంటి గమనంలో మనం నడవాల్సిందే. కాబట్టి ముఖ్యంగా నిన్న మనం సిబిఐకి సంబంధించి జగన్ గారి కేసులకి సంబంధించినటువంటి అంశం మరొకసారి ఒక కదలిక వచ్చింది. సిబిఐ వారు ఏదైతే తనకి ఇంతకు ముందు కోర్టు బెయిల్ మంజూరు చేసిందో ఆ బెయిల్ని ఇమీడియట్ గా రద్దు చేయండి. దానికి ఎందుకంటే దానికి కనెక్టివిటీ మ్యాటర్ వచ్చేటప్పటికి సాక్షి మీడియాలో 26వ తారీఖు, గత నెల 26వ తారీఖు అప్పటి చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి రమాకాంత్ రెడ్డి గారు సాక్షిలో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయన చేసినటువంటి వివిధ వ్యాఖ్యానాల నేపథ్యంలో సాక్షుల్ని ప్రభావితం చేసేటటువంటి అవకాశం ఉంది. అంతకుముందు కోర్టులో ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలానికి ఇక్కడ ఏదైతే సాక్షిలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూకి రెండిటికి చూసినట్లయితే కంప్లీట్ రివర్స్ గా మాట్లాడారని సిబిఐ వారు ఐడెంటిఫై చేసి నిన్న ఆ బెయిల్ ని సాక్షుల్ని ఈ కేసులకు సంబంధించి ప్రభావితం చేసే అవకాశం ఉందని. ఎందుకంటే అందులో సాక్షికి సంబంధించి సాక్షి ఆల్రెడీ ఈడీ అటాచ్మెంట్ ఈ సిబిఐ కేసులో పార్ట్ అండ్ పార్సల్ అయి ఉంది. రమాకాంత్ రెడ్డి గారు వాన్పిక్ కి సంబంధించిన దానిలో 36వ సాక్షిగా ఉన్నారు. హిందూ టెక్ దాంట్లో 35, 36 ఇంకో 18వ సాక్షిగా ఉన్నారు. ఈ రెండిట్లో ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏదైందో తద్విరుద్ధంగా ఏదైతే మళ్ళీ ఇక్కడ ఏదైతే సాక్షి పేపర్ జగతి పబ్లికేషన్స్ ఏదైతే ఉందో అది సిబిఐ కేసులో ఉంటాం ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నటువంటి దానిలో ఏదైతే వ్యాఖ్యలు చేశారో స్పష్టంగా సాక్షుల్ని ప్రభావితం చేసే విధంగా ఉంది, కేసును తప్పుదోవ పట్టించేటటువంటి విధంగా ఉంది అనే ఉద్దేశంతో సిబిఐ వారు నిన్న కోర్టుకి ఇది ఒక వ్యాఖ్య కూడా చేశారు. వారు ప్రే చేసేటప్పుడు ఏదైతే న్యాయాన్ని, జస్టిస్ ని దాన్ని పక్కదోవ పట్టించేటటువంటి విధంగా జరిగేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఇమ్మీడియట్ గా ఈ బెయిల్ ఏదైతే గ్రాంట్ చేశారో ఆ బెయిల్ ని ఇమ్మీడియట్ గా రద్దు చేసి సాధ్యమైనంత త్వరితగతిన ఈ కేసుకు సంబంధించిన అంశాలు కొలికి తేవాలని సిబిఐ వారు అడుగులు ముందుకు వేస్తున్నట్టు స్పష్టంగా ఉంది. ఒక మంచి పరిణామం. ఎందుకంటే రాష్ట్రంలో కూడా ప్రజలు ఎప్పుడో నుంచి గమనిస్తూ ఉన్నారు ఎక్కడ ఎప్పుడు చెక్కుపడుద్ది ఇటువంటి అంశాలకి సంబంధించినటువంటి వాటిల్లో ఏ విధంగా అయితే ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారో, ఏ విధంగా అయితే ప్రజా ధనాన్ని అలాగే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి జరిగినటువంటి అవినీతి భారతదేశంలోనే ఒక అతిపెద్ద అవినీతి సిబిఐ కూడా ఛాలెంజ్ గా తీసుకుంది. అందులో కొన్ని వ్యాఖ్యలు రమాకాంత్ రెడ్డి గారు కూడా చాలా తీవ్రంగా అందులో ఏమీ లేదు అన్నట్టుగా ఇక్కడ కలరింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం. అదే పర్సన్ అక్కడ కోర్టులో మాట్లాడినటువంటి సాక్ష్యం ఇచ్చింది డిఫరెంట్ గా ఉండటము స్పష్టంగా ఒక వైఖరి అయితే కనబడుతుంది. అది కూడా అదే ఛానల్లో రిపీటెడ్ గా దాన్ని వేయడము. ఆ ఛానల్ ఏ ఛానల్ అయితే ఇప్పుడు ఆ మలినం అంటుకొని ఈ ఈడీ అటాచ్మెంట్ లో ఉన్న సిబిఐ కేసులో ఉన్నటువంటి ఆ సాక్షిలో పదే అంశాన్ని ప్రస్తావించడం ద్వారా ప్రజల్ని కూడా ప్రభావితం చేయాలనేటువంటి ప్రయత్నాన్ని సిబిఐ అడ్డుకునే రెండు కేసుల్లో వారు కూడా సాక్షిగా ఉన్నారు. సో అక్కడ ఏదైతే విచారణలో చెప్పారో దానికి విరుద్ధంగా దినకర్ గారు చెప్పినట్టు లేకపోతే యాజ్ గా చెప్పినా కూడా బయట వెల్లడించడానికి లేదు. మరొక ఇంటర్వ్యూలో ఆయన వెల్లడి చేశారు కాబట్టి ఇదేదో కుట్రపూరితంగా ఇరికించారని అర్థం వచ్చేలా మాట్లాడారు కాబట్టి మరి బెయిల్ ఇమీడియట్ గా రద్దు చేయాలనేది సిబిఐ పెడుతున్న అభియోగం. అంటే బేసికల్ గా ఇప్పుడు మనం దీన్ని డిస్కస్ చేయడం అంటే దట్ కమ్స్ అండర్ సబ్జుడిస్ మ్యాటర్. వాళ్ళ జ్యూరిడిక్షన్ లో ఉంది కాబట్టి, కోర్టు జ్యూరిడిక్షన్ లో ఉంది కాబట్టి దాని మీద మనం ఎక్కువగా అదే ఇప్పుడు లేదే ఇప్పుడు సాక్షి వాళ్ళు వేశారు కాబట్టి ఇలా ఉందని చెప్పిందాక వారు ఎలా చెప్పారో మనం డిస్కస్ చేస్తే కూడా రేపటి రోజు ఏదైనా అటువంటి పరిస్థితి ఉండేటువంటి ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఏదైనప్పటికీ కూడా ఆయన
అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఆయన చీఫ్ సెక్రటరీగా ఆయన చాలా ఎక్కడ కొన్నింట్లో 18లో సాక్షిగా ఉన్నారు, కొన్నింట్లో 30 తర్వాత సాక్షిగా ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా వారు ఇచ్చినటువంటి ఓవరాల్ ఇంటర్వ్యూలో ఆయన అలా ఫీల్ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రకరకాల సిబిఐ కేసెస్ చూస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ ఆఫీసర్స్ని డిశ్చార్జ్ చేసినప్పుడు మనం ఈ రాష్ట్రంలో అనేక మంది ఐఏఎస్ అధికారులని దీంట్లో కేసుల్లో ఇరుక్కున్న తర్వాత వాళ్ళందరూ కూడా ఫర్ వేరియస్ రీజన్స్ బయటకు వచ్చినటువంటి సంఘటన. బీపీ ఆచార్య గారిని చూసాం, లేకపోతే ఆవిడని ఐఏఎస్ ఆఫీసర్ వారిని చూసాం, వీళ్ళందరినీ చూసాం. దీని నేపథ్యంలో ఇది అది అంటే ఆయనకి ఇచ్చినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ బెయిల్ ఏ కండిషన్స్ మీద ఇచ్చారనేటువంటి దాంట్లో కూడా ఉంటుంది, దాని క్లాజెస్ ఏవి పెట్టారన్నాడు. బట్ ఏదైనప్పుడు కూడా కోర్టు పరివ్యూలో ఉంది. సిబిఐ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. సిబిఐ కానీ ప్రభుత్వం కానీ లేకపోతే జ్యుడిషియరీ కానీ వాళ్ళు తీసుకుంటారు కాబట్టి దాని మీద అంత పెద్దగా డ్రిల్ చేసేటువంటిది ఏముందని నేనైతే భావించట్లేదు. కృష్ణ గారు, మీ ఒపీనియన్ అంటే దీనివల్ల తప్పుడు కేసులని అభిప్రాయం కలుగుతుందా? సిబిఐ చెప్తున్నట్టు విచారణపై ప్రభావం చూపించడం కానీ లేకపోతే సిబిఐ ప్రతిష్ఠ దెబ్బతినే అవకాశం కానీ ఉంటుందా సిబిఐ భావిస్తున్నట్టుగా? ఇక్కడ ఏంటంటే ఇది రాజకీయ పార్టీలకు లేకపోతే కోర్టు మధ్య సబ్జెక్ట్ కాదు. ఇది సిబిఐ అనేటువంటిది ఒక దర్యాప్తు సంస్థ. దర్యాప్తు సంస్థ కొన్ని అభియోగాల మీద, కొన్ని ఆధారాల మీద కేసులు పెట్టింది. ఆ కేసులకు సంబంధించిన విషయంలో సిబిఐ పెట్టినటువంటి కేసులు తప్పు నా మీద, ఇవన్నీ వాస్తవాలు కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు పోయినారు. పోయిన తర్వాత కోర్టు తను విశ్వసించి ఈయన తాత్కాలికంగా ముద్దాయి మాత్రమే కదా, ఇక్కడ దీంట్లో ఇంకా శిక్ష ఖరారు కాలేదు కాబట్టి అందరికీ సమాజంలో ఏదైతే కోర్టుకు పోయేటువంటి వ్యక్తులకు ఏ రకంగా అయితే మనం బెయిల్ ఇస్తారో ఆ రకంగా బెయిల్ ఇచ్చారు. ఇచ్చేటప్పుడు కొన్ని కండిషన్స్ పెట్టారు. సహజంగా ఏ కేసులైనా సరే, చిన్న కేసులైనా పెద్ద కేసులైనా సాధారణంగా రాసేటువంటిది గిరిడు కానీ నేను కానీ మేమందరం అడ్వకేట్లుగా మాకున్న అనుభవం ఏంటంటే మినిమం ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఈ కేసు పూర్తయ్యే వరకు సాక్షులను మీరు ఏ రకమైనటువంటి ప్రలోభాలకు కానీ భయభ్రాంతులకు గురి చేయడం కానీ లేకపోతే ఇంకో రకమైనటువంటిది కానీ ఇబ్బందులు పెట్టకూడదు అనేటువంటిది ఉంది. చాలా సందర్భాలు మనం చూస్తే మన బీహార్ ఉదాహరణతో మనం చూసి బీహార్లో లలూ ప్రసాద్ యాదవ్ సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి అనుచరుడు వాళ్ళ బంధువు అయినటువంటి పప్పు యాదవ్ పార్లమెంట్ సభ్యుడిగా బెయిల్ మీద బయటకు వస్తే 100 కార్లలో ర్యాలీ చేశాడు. ర్యాలీ చేసిన తర్వాత నెక్స్ట్ రోజే అక్కడ ఆ పప్పు యాదవ్ మీద కేసు వేసినటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు పోయి కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. ఏమని? పప్పు యాదవ్ 100 కార్లతో బయటకు వచ్చి ఆయన హడావుడి, ఆయన చేసినటువంటి హంగామా దీని కారణంగా మాకు భయభ్రాంతులు గురవుతున్నాం అనేటువంటి కక్షదారుడే మళ్ళీ పోయి ఫిర్యాదు చేస్తే పప్పు యాదవ్ని మళ్ళీ ఇమ్మీడియట్లీ బెయిల్ రద్దు చేయడం, మళ్ళీ రిమాండ్ పంపడం మనం చూసాం. ఇక్కడ ఏంటంటే ముద్దాయి చేయలే, ఎవరైతే ఈ కేసులో ఆరోపించబడుతున్నటువంటి లేకపోతే అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి చేయలే. ప్రభుత్వము ఏదైతే సిబిఐ ఏదైతే ఉందో సిబిఐ గుర్తించినటువంటి సాక్షులు ఎవరైతే ఉన్నారో, ఒక్క నిమిషం వెనుక, సిబిఐ గుర్తించినటువంటి సాక్షులు ఎవరైతే ఉన్నారో ఆ సాక్షి తన అభిప్రాయాన్ని చెప్పిన సందర్భంలో ఏంటంటే ఈ చెప్పినటువంటి వ్యక్తికి సంబంధించిన ఛానలా ఇంకొక ఛానల్లా లేకపోతే బయట బుక్లో రాశారంటే చాలా కేసులు సంబంధించి సిబిఐకి సంబంధించిన మాజీలు ఎవరైతే సిబిఐ డైరెక్టర్లు పనిచేశారో వాళ్ళు కూడా కేసులకు సంబంధించినటువంటి ఇన్సైడర్ పుస్తకాలు రాసినటువంటిది కూడా మనం చదివాం ఈ దేశంలో. అయితే అంటే అక్కడ కేసు క్లోజ్ అయిపోయిన కేసు ఇప్పుడు అయోధ్యకు సంబంధించినటువంటిది కేసు జరుగుతూనే ఉంది. అయోధ్య చాలా అంశాలు చాలా సంవత్సరాలుగా పెండింగ్ ఉంది. దాని మీద అనేక మంది న్యాయమూర్తులు, న్యాయ సలహాదారులు, న్యాయ కోవిదులు రాస్తున్నారు ఉంటున్నారు. అంటే ఈవెన్ పివి నరసింహరావు గారు రాశారు కదా. అంటే ఇందులో సాక్షిగా కమ్ టు ద పాయింట్, నేను దానికి వస్తున్నా. అయితే ఇక్కడ ఏంటంటే ఆ రమాకాంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి దీంట్లో ఒక 2 దాంట్లో 18, 34గా సాక్షిగా అక్కడ నమోదైనటువంటి వ్యక్తి ఆయన సాక్షి ఇచ్చాడు. సాక్షి ప్రభావితానికి చేసే పద్ధతులు నిజంగా కూడా కక్షిదారు ముద్దాయి ఎవరైతే ప్రభావం చేశాడా లేదా అనేటువంటిది ఈ పిటిషన్ మీద జడ్జి గారి నిర్ణయం. ఈ సందర్భంలో బెయిల్ రద్దు చేసే అవకాశం ఉంది, లేకపోతే సిబిఐ ఆరోపించినంత పెద్ద అభియోగం కాదనేటువంటి అభిప్రాయం పడేదానికి ఉంది. ఏదేమైనా కూడా గిరిడు రుద్రరాజు గారు చెప్పినట్టు కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని ఏ రకంగా నిర్ణయం తీసుకోబోతారనేది మనం ప్రిడిక్షన్ చెప్పగలుగుతాం తప్ప మన పరిధి దాటి కోర్టు మీద మనం వ్యాఖ్య ఏదేమైనా కూడా దినకర్ గారు ఒక్క నిమిషం ఫైనల్ గా ఏంటంటే ఏదైనా సరే కోర్టు పరిధిలో ఉన్నప్పుడు మనం జ్యుడిషియరీ వ్యవస్థలో విశ్వాసము లేకపోతే నమ్మకం కలిగిన వ్యక్తులుగా మనం మాట్లాడకపోతే బాగుంటుంది అనేటువంటిది నాది గాని భారతీయ జనతా పార్టీ గాని అభిప్రాయం. ఒకటండి, ఇక్కడ ఎవరు కూడా కోర్టు పరిధికి సంబంధించి కోర్టు ఇచ్చేటటువంటి జడ్జిమెంట్ గురించి ఎవరు మాట్లాడలేదు. ఏదైతే సిబిఐ తీసుకున్నటువంటి నిర్ణయం తాలూకు ఏ అంశాలు ప్రభావితం చేసినాయి అనే అంశం వరకు మాట్లాడుతున్నామో అదొకటి క్లారిటీ. ఇంకా 3 అంశాలు ఇక్కడ. ఒకటి, స్ట్రైట్ ఎందుకు సిబిఐ ఆ విధంగా తీసుకొని ఉండవచ్చారంటే స్ట్రైట్ అది ఏదైతే భారతీయ పబ్లికేషన్స్ అనేది ఉందో సాక్షి పేపర్ అది ఆల్రెడీ సిబిఐ కేసులో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి ఈడీ అటాచ్మెంట్ అయ్యి ఉన్నటువంటి సంస్థ.
రమాకాంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు మనం పేపర్లో చూసిన తర్వాత సిబిఐ వారు రాసినటువంటి అంశం ఏదైతే ఉందో ఎందుకు ఈ బెయిల్ ని రద్దు చేయాలనే దాని మీద స్పష్టంగా ఆయన వాళ్ళకి ఇచ్చినటువంటి వాంగ్మూలానికి తద్విరుద్ధంగా ఇక్కడ మాట్లాడేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఇది ఒక కుట్రపూరితమైనది. సాక్షిని అడ్డం పెట్టుకుని ఎవరైతే ఆ కేసులో ఉన్నారో వీరు ఆ విధంగా వ్యవహరిస్తూ మిగతా సాక్షిని ప్రభావితం చేసి కేసు నీరుగార్చే ప్రమాదం ఉంది అనేటటువంటి అంశం స్పృశిస్తుంది. కాబట్టి సిబిఐ ఈ విధమైనటువంటి చర్య తీసుకుందని చూస్తున్నారు. కౌంటర్ దాఖలు చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు. April 7th టైం ఇచ్చింది కోర్టు. ఆ వేళ మళ్ళీ విచారణ కూడా జరగబోతోంది. ముఖ్యంగా తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలకి హేమలాంబి సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరూ హాయిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఇవాళ ఒక మంచి కార్యక్రమానికి వచ్చినట్టు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసు మీద చాలా తెలివైన వాళ్ళు కూడా, అన్నీ తెలుసున్న వాళ్ళు కూడా, అందరూ కూడా 1,00,000 కోట్లు అవినీతి జరిగింది, 1,00,000 కోట్లకి కేసు వేశారు. 47 లక్షలు 48 లక్షలు కోట్లు అని చెప్పుకుంటా వస్తా ఉన్నారు మంత్రులు. వాళ్ళు ఒక న్యాయ పరిధిలో ఉన్నది కూడా. కానీ దాని మీద 1,250 కోట్ల రూపాయలు నన్ను చెప్పినాడు. దాని కొరకే వస్తున్నానండి, చెప్పలేండి సార్. అంటే ఇక్కడ అమౌంట్ ఎంత అనేది రావాలి, అది రావాలి. నాకు కీలకం, నాకు కావాలి. నేను చెప్పలేండి, నాకు నొక్కుతారు మీరు. 1,250 కోట్ల రూపాయలు ఈ కేసుకు సంబంధించి మరి ఎవరో ఆయన మాజీ సిఎస్ సెక్రటరీ గారు దీని మీద మాట్లాడిన దాని మీద దీని కేసుని బెయిల్ రద్దు చేయాలని చెప్పి వేయటం, దీన్ని త్వరగా పూర్తి చేయాలని, మేము కూడా దీన్ని త్వరగా పూర్తి చేయాలని ఈ కేసుని మేము జగన్మోహన్ రెడ్డి గారు నిర్భయంగా నిజాయితీగా ఎదుర్కొంటా ఉన్నారు. ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన కాడి నుంచి కూడా ఏ ఒక్క సాక్షుల్ని కూడా ఎవరిని కూడా ఏది కూడా ఇచ్చేసారనే ప్రభావం చూపించారనేది ఎక్కడా కూడా కనపడలేదు. కాకపోతే ఇది టీవీలో వచ్చారు, ఆయన ఇంటర్వ్యూ చేసుకున్నారు, ఆయన చెప్పిన్నారు. ఏదేమైనా సరే న్యాయంగా వస్తుంది. న్యాయాన్ని ఎదుర్కొంటానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. ఈ ఉగాది సందర్భంగా ఇది కూడా రావటం ఒక రకంగా మాకు మంచిదే. త్వరగా దీన్ని క్లోజ్ చేస్తారని చెప్పి ఇలాంటి తెలివైన వాళ్ళు, తెలుగు తక్కువగా మాట్లాడే వాళ్ళకు కూడా ఈ కేసు తొందరగా తేలిపోతే వాళ్ళకు కూడా ఇదైనట్టు ఉంటుందని చెప్పి మేము ఆలోచన. జంధ్యాల రవిశంకర్ గారు ప్రముఖ న్యాయవాది, శాసన న్యాయ వ్యవహారాల సలహాదారు, ఈ విషయంపై స్పందించడానికి మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు. రవిశంకర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారనో లేకపోతే షరతులను ఉల్లంఘిస్తున్నారన్న కారణంతో బెయిల్ ని రద్దు చేయాలని సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది ప్రత్యేక కోర్టులో. దీని గురించి మీ ఒపీనియన్, లీగల్ ఒపీనియన్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ, మీ ఎన్టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అక్కడ ఉన్న నా సోదరులందరికీ కూడా. ముఖ్యంగా ఇప్పుడు మనం కనుక మాట్లాడుకుంటే సాక్షులు ప్రభావితం, దాని మీద ఇచ్చిన స్టేట్మెంట్ ఎవరిది, కూర్చున్న ఛానల్ ఎవరిది, ఇవి కాదు అక్కడ ప్రధానమైన అంశాలు. ఎందుకంటే సాక్షులు అనే వాళ్ళకి వీళ్ళ స్టేట్మెంట్స్ ఆల్రెడీ ముందే రికార్డ్ చేసి ఉంటారు. వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకున్న తర్వాత ఇవాళ వారు ఎక్కడో కూర్చుని మాట్లాడటం అనేది అది ప్రభావితం చేస్తుందా? ఒక విట్నెస్ కూర్చుని ఆయన అక్యూజ్డ్ కాదు, ఏదో కత్తులు కటారులు తీసుకుని మీరు చెప్పి చేస్తే తప్ప మేమేం చెయ్యము, లేకపోతే మీ సంగతి చూస్తామని చెప్పి బెదిరించారా? ఇవి ప్రధానమైనవి. రెండోది, విట్నెస్ తన స్టేట్మెంట్ ని కోర్టు ముందు ఇచ్చిన 164 స్టేట్మెంట్స్ రిట్రాక్ట్ అవటం, 161 కూడా రిట్రాక్ట్ అవ్వచ్చు. 164 ఇచ్చారా లేదా, 164 స్టేట్మెంట్స్ రిట్రాక్ట్ అవటం కూడా అది కోర్టు పరిధి లోపల ఉండేదే గానీ బయట మాట్లాడితే రిట్రాక్షన్ అవ్వదు. రెండో, ఇంకపోతే వారు ఎక్కడో కూర్చుని ఛానల్లో కూర్చుని మాట్లాడినంత మాత్రాన అది ప్రభావితం అయిపోవడానికి వేరే కారణాలు ఉంటాయి. ఇంకా తర్వాత మిగిలితే ఈ ఛానల్లో కూర్చుని మాట్లాడినప్పుడు ఛానల్ రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు ఉంటుంది? మీరు నన్ను గెస్ట్ గా పిలిస్తే నేను వచ్చి మాట్లాడి వెళ్తే నా రెస్పాన్సిబిలిటీ ఎంత, మీ రెస్పాన్సిబిలిటీ ఎంత అనేది వేరే విషయం. అడిగిన ప్రశ్నకి అతను సరైన సమాధానం చెప్పారా, తన సొంత అభిప్రాయం విలువచ్చారనేది కూడా చాలా ఇంపార్టెంట్. గతంలో ఒక ఛానల్లో రాజశేఖర రెడ్డి గారి డెత్ అన్యాచురల్ నుంచి వచ్చింది. అప్పుడు దాంట్లో
ఆ రోజున నేను ఆ ఛానల్లో మాట్లాడింది నేను, కానీ ఛానల్లో ఎవరైతే ఇన్పుట్ ఎడిటరో అవుట్పుట్ ఎడిటరో వాళ్ళ మీద పెట్టారు. కారణం ఏంటంటే అది వచ్చిన వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని గెస్ట్ వెలిపించే అవకాశం ఎప్పుడు ఉంటుంది. రవిశంకర్ గారు ఒక పాయింట్ డిస్కస్ చేసుకుందాం. ఈ పిటిషన్ లో సిబిఐ ఏదైతే ప్రస్తావించిందో అంశాలు, ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల ఇవి తప్పుడు కేసులనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లే అవకాశం కానీ, విచారణపై ప్రభావం చూపే అవకాశం కానీ, సిబిఐ ప్రతిష్టపై ప్రభావం పడే అవకాశం కానీ. నెంబర్ 2, ఆయన చెప్పిన వ్యాఖ్యల్లో ఐఏఎస్ అధికారుల అరెస్టులు సరికాదేమో అనే రీతిలో చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, ఈ కేసులు న్యాయ పరిశీలనలో నిలవవు అని చేసే వ్యాఖ్యలు ముఖ్యంగా సిబిఐ ప్రతిష్టకు భంగం కలిగిస్తాయనేది వారు చేసిన పిటిషన్ లో ముఖ్య అంశాలు. వాటిని అట్లా చూడాలి. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారము ఒకవేళ కనుక రవిశంకర్ జంజాల ఇప్పుడు ఛానల్లో మాట్లాడింది విని జడ్జిమెంట్ కనుక కోర్టు ఇస్తే ఇంకా అంతకంటే చెత్త కోర్టును అంతకంటే చెత్త జడ్జిలు ఇంకోరు ఉండరండి. రెండోది, ఇది ప్రభావితం చేస్తుంది, ఒకళ్ళు మాట్లాడినంత మాత్రాన ప్రభావితం చేస్తుంది అంటే ఒక అబ్జెక్షన్. ఏ విధంగా అయితే కోర్టుల్ని మనం డెలిగేటివ్ గా మాట్లాడామో, మనకున్నటువంటి పరిజ్ఞానాన్ని మిగతా సెక్షన్స్ తో కనెక్షన్ ఇవ్వకుండా మన అభిప్రాయాన్ని ఇది అని చెప్పడం కూడా అదే అభిప్రాయం ఆ వ్యక్తుల మీద కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం కూడా మనకి తెలిసి మీరు క్లియర్ కట్ దెర్ ఈజ్ ఎ నెక్సెస్ బిట్వీన్ సాక్షి అండ్ అక్కడ ఎవరైతే ఇంటర్వ్యూ చేయించారో ఆ ఛానల్ కి నెక్సెస్ ఉంది. కాబట్టి మీరు ఒక మంచి లాయర్ గారు, మీరు కోర్టును ఆ విధంగా మాట్లాడటం అయితే కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. కోర్టుని ఆ విధంగా మాట్లాడితే విలువలు దిగదారిపోతే మీలాంటి వాళ్ళు మాట్లాడకూడదు. రవిశంకర్ గారు 1 సెకండ్, విష్ణు గారు ఒపీనియన్ కూడా తీసుకున్నాక మీరు మాట్లాడారు. రవిశంకర్ గారు నమస్కారం. నమస్కారం బ్రదర్, ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు 164 అంటే ఇప్పుడు అక్కడ ఎవరైతే ఒక సాక్షి ఎవరైతే ఉన్నారో మనం కోర్టు జ్యుడిషియల్ భాషలో 164 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరు? రమాకాంత్ రెడ్డి గారు ఆ కేసులో సాక్షిగా 164 స్టేట్మెంట్ కోర్టులో ఒకసారి ఇచ్చిన తర్వాత అదే ముద్దాయి మళ్ళీ కేసు సంబంధించినటువంటి జరుగుతున్న సందర్భంలో మళ్ళీ సాక్షిగా కోర్టు పిలిచిన సందర్భంలో 164 ను డిఫర్ అయిన సందర్భంలో అనేక కేసుల్లో మనకు కనపడుతుంది. ఇప్పుడు ఆయన కూడా 164 లో ఇచ్చినటువంటి దానికి భిన్నంగా మాట్లాడాడు. 164 ఏదైతే పరిశోధన సంస్థలు కానీ లేకపోతే కేసు నమోదు చేసిన సంస్థలు కానీ లేదా కక్షిదారుడికి అనుకూలంగా కానీ ఇచ్చి మార్చుకునే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆయన మాట్లాడింది 164 కు డిఫర్ గా, ఒకవేళ 164 కు డిఫర్ గా మాట్లాడేటువంటి స్వేచ్ఛ సాక్షికి ఉంటుందా ఉండదా? రిట్రాక్ట్ అవటం అనేది విష్ణు కోర్టు లోపల వ్యవహారం. రిట్రాక్ట్ అయితే ఏం చేయాలి, ఆ విట్నెస్ ని ఎట్లా డీల్ చేయాలి అనేది మళ్ళీ సిఆర్పిసిలో సెల్ఫ్ కంటైన్డ్ కోర్టు దాన్ని నిర్ణయించుకుంటుంది. 164 కి ఇచ్చిన దాన్ని, అందుకే నేను చెప్పాను 161 కి 164 కి తేడా ఉంటుందని ఫస్ట్ అసలు చెప్పడమే మొదలు పెట్టడమే నేను దాని మీద వాడుకుంటాను. లీగల్ బేస్ లేకుండా నేను పక్కకి వెళ్ళి మాట్లాడను, శుష్క వేదాంతాలు నేను మాట్లాడను. నేను అందుకని చెప్పాను 161 కి రిట్రాక్షన్ అనేది ఉండదు. 164 చేసినప్పుడు రిట్రాక్షన్ ఖచ్చితంగా లోపల మాత్రమే ఉంది. రిట్రాక్ట్ అయితే అతన్ని ఏ విధంగా డీల్ చేయాలి, హోస్టైల్ గా డిక్లేర్ చేస్తారా, హోస్టైల్ గా డిక్లేర్ చేసి అతని మీద మళ్ళీ క్రైమ్ రిజిస్టర్ చేస్తారా అనేది కోర్టు లోపల వ్యవహారం. బయట మాట్లాడిన దానికి బయట నువ్వేమి మాట్లాడుకున్నా కూడా అది ప్రభావితం కోర్టుని చెయ్యదు. ఎందుకంటే కోర్టు వీటన్నిటికీ అతీతంగా ఉంటాయి. ఒకవేళ అట్లా ప్రభావితం అయ్యేట్లయితే అది కోర్టే కాదంటున్నాను నేను డైరెక్ట్ గా. ఇంకా రెండోది సాక్షులు అన్నారండి రవిశంకర్ గారు, సాక్షులు అన్నారు, కోర్టుని కాదు ప్రభావితం. సాక్షులు ఎక్కడైనా ప్రభావితం చేయొచ్చు, కోర్టులో ఏంటి బయట ప్రభావితం చేయొచ్చు. బీహార్ ఉదంతాన్ని బయట ప్రభావితం చేయలేదు. జయశంకర్ గారు, జంజాల గారు, బీహార్ ఇన్సిడెంట్ నేను ఒకటి ఇక్కడ మీకు మాట్లాడడం జరిగింది. బీహార్ లో ఇన్సిడెంట్ లో ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పప్పు యాదవ్ బెయిల్ మీద వచ్చిన తర్వాత అక్కడ నేరుగా ముద్దాయి వ్యవహరించాడు, ఇక్కడ సాక్షి మాట్లాడాడు. మనం సాక్షి మాట్లాడిన దానికి ముద్దాయి మాట్లాడిన దానికి కాంట్రడిక్షన్ లో ఏ రకంగా మనం న్యాయ వ్యవస్థ పరిగణలో తీసుకుంటుంది అనేది నా డౌట్. మీరు ప్రశ్న కరెక్ట్ గా అడుగుతున్నారు, మాట్లాడినట్లే. ఇప్పుడు ఏంటంటే ముద్దాయి అనేవాడు ఖచ్చితంగా సాక్షుల్ని ప్రభావితం చేస్తారు, సాక్షుల్ని బెదిరిస్తారు, సాక్షుల్ని రానికుండా చేస్తారు, సాక్షులు భయపడి ఎవిడెన్స్ ఇవ్వలేకుండా చేస్తారు. ఇక్కడ సాక్షి మాట్లాడుతున్నారు. నేను చెప్పింది ఇందాక నుంచి చెప్తుంది అది. సాక్షి మాట్లాడటాన్ని ముద్దాయి మాట్లాడటంగా నువ్వు పరిగణించకూడదు. అందుకనే రెండో ఎగ్జాంపుల్
ఇంకో ఎగ్జాంపుల్ చెప్పా. మీకు తొందర నేను ఆయన వచ్చి మా ఇప్పుడు ఛానల్లో జగన్ మాట్లాడితే పెద్ద తప్పైపోతే ఏ అవసరం లేదు. మేము కోరుకోవట్లేదండి. మేము కోరుకోవట్లేదు. చెప్పలేదు ఆయన నీతిగా బయటికి రావాలని కోరుకున్నాం. ప్రతిపక్ష నాయకుడు ఆయన నిప్పులాగా బయటికి రావాలని కోరుకున్నాం. ఏమండి, అక్కడ జగతి పబ్లికేషన్ ముద్దాయి ప్రెజెన్స్ లో ఆ సాక్షి కూర్చొని మాట్లాడాడు సార్. రైట్. సార్, రవిశంకర్ గారు ఒక విషయం చెప్పగలుగుతారా? ఇందాక అదే చెప్పాను. ఒక్క నిమిషం రిషి, ఇందాక అందుకే చెప్పాను, నేను వెళ్ళి మాట్లాడిన అంశాన్ని కూడా నేను మాట్లాడుతున్నాను. ఛానల్ పిలిచినంత మాత్రాన, ఒక విట్నెస్ ఎవరన్నా వచ్చి మాట్లాడినంత మాత్రాన దాన్ని ఆ విట్నెస్ కి అతని అభిప్రాయం కింద తీసుకుని ఆ రోజున నేను మాట్లాడినప్పుడు నేను రవిశంకర్ గారు ఇక్కడ ఒక పాయింట్ ఐ వాంట్ టు రైజ్ ఏ పాయింట్. 7 కేసుల్లో నిందితుల జాబితాలో ఉన్న జగతి పబ్లికేషన్స్ ఆధ్వర్యంలోని టీవీ పేపర్లో రమాకాంత్ రెడ్డి కేసు విచారణకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు కేసు తీరును నడవడికను హాని కలిగించేలా ఉన్నాయి. ఇది సిబిఐ వారు పెట్టిన పాయింట్. అందులో జగతి పబ్లికేషన్ అనేది అక్యూజ్డ్ అయినంత మాత్రాన ఆ పేపర్ లో ఒకళ్ళు స్టేట్మెంట్ ఇవ్వటం, లేకపోతే ఆ పేపర్ చదవటం తప్పు, ఆ పేపర్ ఆ టీవీ చూడటం తప్పు అని చెప్పడం కరెక్ట్ కాదండి. ఆ రకంగా అయితే చిట్ ఫండ్ వ్యాపారాలు చేస్తూ ఆ చిట్ ఫండ్ వ్యాపారాలు చేస్తే దాని మీద కేసులు పడితే, లేకపోతే ఫైనాన్స్ వ్యాపారం పడితే దాని మీద కేసులు పడితే పత్రికా స్వాతంత్రాన్ని హరించారని చెప్పేసి కోర్టుకు వెళ్తే నడుస్తుందండి? నడవు. ఎందుకంటే పత్రికే అది అతని వ్యాపారం, మిగతా వ్యాపారాలు ఈ రాష్ట్రంలో అట్లా జరిగినవి కూడా వేరే ఉదంతాలు ఉన్నాయి. మనం వాటి గురించి రవిశంకర్ గారు మీరు చెప్పింది కరెక్ట్. పత్రికని చూడవద్దని కానీ ఎవరు అనేటటువంటి హక్కు ఎవరికి లేదు. కానీ ఆ పత్రిక ఏ కేసు ఎదుర్కొంటుందో ఆ కేసు ముద్దాయిగా ఉండి దానికి సంబంధించిన సాక్ష్యం తెచ్చి పదే వేస్తుంటే దాన్ని ఏ విధంగా పరిగణిస్తారు? కోర్టు డిసైడ్ చేస్తుంది. మనం ఎంత మాట్లాడుకున్నా రేపు కోర్టు డిసైడ్ చేస్తుంది. బిఫోర్ కన్క్లూడింగ్ ద ఇష్యూ, ఇప్పుడు సిబిఐ వేసిన పిటిషన్ మీద వన్ స్టేట్మెంట్ లో ఏం చెప్తారు మీరు? నేను దినకర్ గారికి మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను. నాకు అక్కడ కూర్చుని వారింగ్ గ్రూప్స్ తో గానీ, లేకపోతే ఆ పత్రికా యాజమాన్యంతో గానీ ఏ విధమైన సంబంధం లేదు, ఉండబోదు కూడా. నాకు సంబంధం లేదు దాంతో. కానీ న్యాయవాదిగా నేను మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ మేమందరం డిఫెన్స్ న్యాయవాదులేనండి. ఎందుకంటే ప్రాసిక్యూషన్ వేరే వాళ్ళు ఉంటారు కాబట్టి మేమందరం డిఫెన్స్ న్యాయవాదులందరూ ఎవరినైనా కూడా డిఫెన్స్ సైడ్ నుంచే మేము మాట్లాడతాం 100%. ఎందుకంటే మేము ప్రాసిక్యూషన్ కాదు కాబట్టి, మేము ప్రాసిక్యూటర్స్ కాదు కదా. కాబట్టి కాకపోతే బ్యాలెన్స్ గా ఇప్పుడు జరుగుతున్న దాని విషయం నేను డిఫెండింగ్ కాదనే చెప్తున్నా. మామూలుగా వచ్చినప్పుడు డిఫెండింగ్ కాదు, కానీ ప్రాసిక్యూషన్ ప్లస్ దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇది ప్రొసీజర్ ప్రకారం. రవిశంకర్ గారు ఆయన అంటే మాకు గౌరవం అండి. ఆయన అంటే మాకు గౌరవం. కానీ ఆయన తీసుకున్న ఎగ్జాంపుల్ కరెక్ట్ కాదు. గతంలో ఒక ఛానల్లో అన్నప్పుడు ఆ ఛానల్ అప్పటికి ముద్దాయి కాదు ఆయన కూర్చున్నది. దానికి దీనికి తేడా ఉంది. లైవ్ షో బ్రేక్ తర్వాత లైవ్ షో. ఆంధ్రప్రదేశ్ లో ఎగ్జామ్ పేపర్ లీకేజ్ సంబంధించినంత అసెంబ్లీలోనూ బయట తదిలిన వ్యవహారం మనం చూసాం. రుద్రరాజ్ గారు, ఈ పేపర్ లీకేజ్ సంబంధించి భిన్నమైన స్టేట్మెంట్స్ రావడం మనం చూసాం. మంత్రి గంటా గారు ఢిల్లీలో మాట్లాడుతూ ఒక రకంగా వ్యాఖ్యానించారు. నారాయణ గారు ఆయన మీద అభియోగాలు వస్తున్నాయి. సరే, ముఖ్యమంత్రి గారు నేను ఒక స్టేట్మెంట్ అయ్యింది కానీ ఇది లీకేజ్ కాదు, మాల్ ప్రాక్టీస్ అని వారు చెప్పారు. సో ఎట్లా చూస్తున్నారు మీరు మొత్తం? బేసికల్ గా నేను నారాయణ గారు ఇచ్చింది కానీ, లేకుంటే గంటా గారు ఇచ్చింది, కన్సర్న్ పోర్ట్ఫోలియో మినిస్టర్ ఇచ్చింది కానీ, ముఖ్యమంత్రి గారు కానీ అన్ని కూడా లైన్ టు నేను ఫాలో అయ్యాను. నారాయణ గారు ఏం చెప్పారంటే ఈ సంస్థలకి అధినేతను వారే అని వారు అడ్మిట్ చేశారు. ఎందుకంటే నేనే మానిటర్ చేస్తాను, నేనే చూస్తాను, స్టాఫ్ని హెచ్చరిస్తాను, తప్పు జరగకుండా చూస్తానని వారు చెప్పారు. గంటా గారు ఆల్రెడీ డిఈఓ రిపోర్ట్ కానీ, బేసింగ్ ఆన్ దట్ డైరెక్టర్ ఎగ్జామినేషన్స్ రిపోర్ట్ కానీ వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వారు కూడా మాట్లాడారు. ఇదంతా అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా వారు ఒక స్టేట్మెంట్ చేశారు. దురదృష్టం అపోజిషన్ వాకౌట్ చేసిన టైమింగ్స్ సహా చెప్పారు ముఖ్యమంత్రి గారు. అంటే గవర్నమెంట్ అఫీషియల్ ఆల్మోస్ట్ స్టేట్మెంట్ కదా, కన్సర్న్ అథారిటీ చీఫ్ ఆఫ్ ది ఆల్మోస్ట్ అడ్మినిస్ట్రేషన్ కాబట్టి వారి దగ్గర మోర్ అథెంటిసిటీ ఉంటుంది కాబట్టి వారు చెప్పారు. వీటిలన్నింటినీ చూసినటువంటి నేపథ్యంలో మనం ప్రధానంగా దీనికి నైతిక బాధ్యత అనేటువంటి తీసుకోవాలి. నేను కూడా ఎక్కడో కోట్ చేయడం జరిగింది. గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ముద్దుకృష్ణ నాయుడు గారు ఎడ్యుకేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ముద్దుకృష్ణ నాయుడు గారు రాజీనామా చేశారు.
దాని తర్వాత బాలయోగ్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఐ థింక్ 96-97 బాలయోగ్ గారు మా పక్క నియోజకవర్గం ముమ్మిడివరం నుంచి ఎమ్మెల్యేగా ఉండి వారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేసినటువంటి నేపథ్యం, వారు స్పీకర్ అవడానికన్నా ముందు వారు కూడా అప్పుడు ఇమీడియట్ గా రిజైన్ చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈ సందర్భం డెఫినెట్ గా లీక్ అయింది నారాయణ సంస్థల నుంచి. దాంట్లో దర్ ఇస్ నో అంబిక్విటీ. మీరు వాళ్ళ స్టూడెంట్ దాని అవసరం గురించి మంత్రి ప్రశ్నిస్తున్నారు. నా విద్యా సంస్థలు నా విద్యార్థులు కాదు, జంబ్లింగ్ సిస్టమ్ ఉంటుంది. నేను చెప్తాను, నేను చెప్పిన తర్వాత మీరు అడగండి. జంబ్లింగ్ వ్యవస్థ అనేటువంటిది పూర్వం నుంచి ఉండేది. జంబ్లింగ్ వ్యవస్థలో స్టూడెంట్లు మారుతారు కానీ యాజమాన్యాలు మారవు. నారాయణ విద్యా సంస్థలు నారాయణ విద్యా సంస్థలే, వాళ్ళ స్టాఫే అక్కడ ఉంటారు. స్టూడెంట్స్ మారుతూ ఉండొచ్చు. ఇక్కడ నారాయణ వాళ్ళు అక్కడ చైతన్యకి వెళ్ళొచ్చు, చైతన్య వాళ్ళు నారాయణ రావచ్చు. ఈ నేపథ్యంలో డెఫినెట్ గా ఆయన ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. కేబినెట్ లో చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి మంత్రిగా ఉన్నారు. వారు పెద్దల సభలో కూడా సభ్యులుగా ఉన్నారు. సో ఓనింగ్ మోరల్ రెస్పాన్సిబిలిటీ, వారు నైతిక బాధ్యత దీనికి తప్పనిసరిగా తీసుకోవాలి. నేను చెప్తా, అట్ ది సేమ్ టైం హెచ్ఆర్డి మినిస్టర్ గా ఉన్నారు, ఎడ్యుకేషన్ కి సంబంధించిన పోర్ట్ఫోలియో చూస్తున్నటువంటి వారు ఉన్నారు. మళ్ళీ వాళ్ళిద్దరు బంధువులు అనేటువంటిది కూడా ఉంది. మనందరికీ జగమెరిగినటువంటి సత్యం. వాళ్ళిద్దరు కూడా నాకు బాగా వ్యక్తిగతంగా కావాల్సినటువంటి మిత్రులు. బట్ ఓనింగ్ మోరల్ రెస్పాన్సిబిలిటీ, దీనికి ఎక్కడో అక్కడ ఇన్స్టిట్యూషన్స్ కి మనం కొంత శాంటిటీ ఇవ్వాలి. ఈ వ్యవస్థలో వారున్నా, నేనున్నా, ఇంకొకరున్నా, గవర్నమెంట్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్. ఈ రోజు తెలుగుదేశం అధికారంలో ఉందా, గత సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉందా, రేపు ఇంకోరు వస్తారన్నారు. ఈ సిస్టమ్ లో వాళ్ళు ఇద్దరు ఉండగా దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది కానీ దీని మీద సరిగ్గా సక్రమైనటువంటి రిపోర్ట్స్ వస్తాయని కానీ నేనైతే భావించడం లేదు. కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. హౌస్ లో ముఖ్యమంత్రి గారు అష్యూరెన్స్ ఇచ్చారుగా, దీని వెనకాల ఎవరున్నా సరే, ఏ స్థాయిలో ఉన్నారు. అటెండర్ నండి, ముఖ్యమంత్రి గారు చెప్పింది అటెండర్ ని. తర్వాత ఎవరన్నా కూడా ఉన్నారు. అటెండర్ కానీ సూపర్వైజర్ వాళ్ళతో ఏమవుతుందండి? అటెండర్లు కానీ సూపర్వైజర్ కానీ వాళ్ళతో ఏమవుతుంది సార్? నేను అనేది ఏంటంటే నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి నేను ఇప్పుడు కాదు, నేను గత నుంచి కూడా ఫాలో అవుతున్నాను. 2007లో మీరు రికార్డ్స్ తీసి చూడండి, తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ కి సంబంధించి ఒక ఇష్యూ జరిగింది. తెలుగు అకాడమీ ముద్రించినటువంటి టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అదే టెక్స్ట్ బుక్స్ యాజ్ ఇట్ ఈజ్ గా ఒక సంస్థ కింద పెట్టి వీళ్ళు, వారు చైర్మన్ గా ఉన్నారు, 2 డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళ మీద కూడా అప్పట్లో అభియోగాలు వచ్చాయి వీటిలన్నిటి మీద కూడా. సో అప్పుడు కూడా కొన్ని ఎలిగేషన్స్ పెట్టి ఇచ్చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇటువంటి వేదన వచ్చినప్పుడు వారు ప్రభుత్వంలో ఉన్నారు, వారు పూర్వంలా విద్యా డెఫినెట్ గా గవర్నమెంట్ ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని కంకణం కట్టుకున్న మంత్రి నారాయణ మీద మీరు కక్ష కట్టారు. వైసీపీ కుట్రపూరితంగానే వ్యవహారం చేసింది అనేది వారి ఆరోపణ, మంత్రి గారి ఆరోపణ. ఇప్పుడు కుట్రపూరితం అది అన్నది పక్కన పెట్టేసేయండి. ఇవాళ అక్కడ జరిగిన ఇష్యూ ఒక మంత్రి సంబంధించిన సంస్థలవి, ఆ సంస్థల నుంచి లీక్ అయిందని చెప్పి మొత్తం అంతా కూడా తెలుసు, అంతా ఇదైంది. దానికి సంబంధించిన మంత్రి గారు 2 బంధువులు. ఇది ఒక ఇతను స్టేట్మెంట్ ఇచ్చారు, అతను స్టేట్మెంట్ ఇచ్చారు. సీఎం గారు ఒక అటెండర్ అనేది ఎట్లా జరిగింది, ముందు 5 నిమిషాల ముందే వెళ్ళింది ఫోటో తీసాడని చెప్తాను. అని చేత ఇది ఏమైనా సరే దీని మీద న్యాయ విచారణ చేసి ఫస్ట్ 2 మంత్రులు రాజీనామా చేసి దీన్ని నిర్భయంగా ఎదుర్కొంటేనే ఒక ఇద్దరు ఎంచేతంటే ఈ పాలనతో వెరీ క్లియర్, కింద స్థాయిలో అటెండర్ స్థాయిలో జరిగిందని మీరు భావించట్లేదు, ఇంటెన్షనల్ గా పెద్ద స్థాయిలోనే కావాలనే జరిగిందని మీరు నమ్ముతున్నారు. అంటే అసలు తెలిసా నేను జరిగిందా జరగలేదా అనేది ముందు అర్జెంట్ గా ముందు రాజీనామా చేసి నిర్భయంగా దీన్ని ఎదుర్కొని అప్పుడు దీన్ని నిజాయితీ నిరూపించుకోవాలి తప్పితే ఎవరైనా గతం తీసుకోండి. మీరు ఒక ఋషి గారు, మీరు చాలా సీనియర్ గా ఉన్నట్టున్నారు ఛానల్ నుంచి. ఇప్పుడు గిడుగు రుద్రరాజు గారు చెప్పినట్టుగా ఎంతో మంది దీన్ని ఆల్ పార్టీలోనే ముద్దుగోష్ఠి నాయుడు రాజీనామా చేసి తర్వాత దాన్ని ఎదుర్కొనే పరిస్థితి తీశారు. అది ఫస్ట్ చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ ఏంటంటే ఇప్పుడు ఒకటి ప్రతిపక్షం మీద ఒక రకం, స్వపక్షం మీద ఒక రకంగా అయిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన కానించి 29 మంది పుష్కరాల్లో చచ్చిపోతే అతిగతి లేదు. సో ఇప్పుడు 2 మంత్రులు రాజీనామా చేయడం అనేది ప్రధానమైన డిమాండ్. 100% చేసిన తర్వాత వాళ్ళని నీతి నిజాయితీ. ఒకటే రిషి గారు, ఇక్కడ నిన్న ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశారు. నెల్లూరులో నారాయణ విద్యాసంస్థ యొక్క యాజమాన్యంలో నిర్వహించేటువంటి బిల్డింగ్ లో ఈ పరీక్ష పేపర్ సంబంధించింది బయటకు వచ్చింది. సెల్ ఫోన్ ద్వారా ఫోటో తీసుకొని అనేటువంటిది డే వైజ్ రిపోర్ట్ లో ప్రభుత్వం చెప్పింది. దాన్నే అపోజిషన్ లీడర్ కూడా హౌస్ లో అడిగాడు, ఇదిగో మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. దాని మీద ప్రభుత్వం ఎక్కడ డినై చేయలేదు, ఇది జరగలేదు లేకపోతే ఎక్కడ బకాయించుకోలేదు. ప్రభుత్వం ఒప్పుకుంది. ఏమని జరిగిన సందర్భంలో పలాని నారాయణ విద్యా సంస్థలోనే జరిగింది, వాళ్ళ నిర్వహణలోనే జరిగింది. ఈ రకంగా అక్కడ పనిచేసేటువంటి ఒక సిబ్బంది ఒక అతను ఇట్లా బయట తీసుకొచ్చాడు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే పేపర్ లీకేజీ వెనక కుట్రదారులు, పాత్రదారులు, స్వప్రయోజనాలు ఉన్నాయి. ఇది నారాయణ విద్యా సంస్థలో జరిగింది కాబట్టి మంత్రి నారాయణ గారు నిర్వహణ చేసే సంస్థలవి కాబట్టి నారాయణ గారు నైతిక బాధ్యత తీసుకోవాలన్నటువంటిది అపోజిషన్ పార్టీ చెప్పింది. ప్రభుత్వం ఏం చెప్పిందంటే ముఖ్యమంత్రి గారి ప్రకటన ఏదైతే ఉందో
దాన్ని నేను ఏకీపిస్తున్నాను ముఖ్యమంత్రి గారి ప్రకటనతో. ఇది మాల్ ప్రాక్టీసు. పేపర్ లీక్ అంటే ఒక రోజు ముందో లేకపోతే కుట్రపూరితంగా పరీక్ష కంటే ఓ 2 రోజుల ముందో లేదా 2 గంటల ముందో వచ్చి చాలా మందికి స్ప్రెడ్ చేసి పనిచేసి దానితోటి ఎవరైనా లబ్ధి పొందితే దాన్ని మనం ఇప్పటిదాకా జరిగినటువంటి అనేక రకాలైనటువంటి ఎంసెట్ లీకేజీలు కావచ్చు, ఇంటర్మీడియట్ లీకేజీలు కావచ్చు, ఈ పరీక్షలకు సంబంధించిన దాంట్లో మనం దాన్ని లీకేజ్ కింద తీసుకుంటాము. ఇక్కడ పరీక్ష ప్రారంభమైన తర్వాత కొద్దిసేపటికి జరిగినటువంటిది కాదు, దీన్ని మాల్ ప్రాక్టీస్ అంటారు అనేటువంటిది ముఖ్యమంత్రి గారు చెప్పారు. నేను కూడా మాల్ ప్రాక్టీస్ నేను ముఖ్యమంత్రి గారితో నేను ఏకీవిస్తున్నాను. లీకేజ్ గా మనం సైంటిఫిక్ గా పదం వాడే సందర్భంలో కొందరు లీకేజ్ అనొచ్చు, కొందరు దీన్ని మాల్ ప్రాక్టీస్ అనొచ్చు. రాజీనామాలు చేయాలని రాజీనామా అనేటువంటి నైతికత. ఎందుకు నైతికత అంటున్నానంటే ఇక్కడ నారాయణ గారు మామూలు విద్యాసంస్థ అధినేత ఉన్నంత వరకు ఇక్కడ ఎవరికి చర్చ లేదు. ఆయన ఆల్రెడీ ఒక శాసన మండలిలో సభ్యుడు, మంత్రిగా ఉన్నారు. కాబట్టి సతాగా ఏంటంటే అందరి వేళ్ళు లేకపోతే దానికి ప్రాధాన్యత పెరిగింది. ఈ సందర్భంలో నారాయణ గారు ఒక ప్రకటన చేశారు. ఏమనంటే నేను విద్యాసంస్థలు నిర్వహిస్తున్నా, ఆయన కూడా ఎక్కడ దాచిపెట్టలేదు. నిర్వహిస్తున్న సందర్భంలో నా విద్యాసంస్థల్లో నా పిల్లలకు నేను మాల్ ప్రాక్టీస్ కోసమో లేకపోతే పేపర్ లీకేజ్ నేను చేయలేదు. కానీ ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ మంత్రి గారు అసలు ప్రశ్నాపత్ర లీకేజీ లేదు, లీకేజ్ జరిగిన చోట నారాయణ విద్యార్థులు లేరు. ఆయన సెల్ఫ్ కాంట్రాడిక్టరీ. నారాయణ విద్యాసంస్థ లేకపోతే గిరి రుద్రరాజు గారు చెప్పినట్టు అది తప్పులు. ఎందుకంటే నారాయణ లేకపోతే చైతన్య ఉంటారు. చైతన్య నారాయణ ఇద్దరు కలిసి ఒక పెద్ద మాఫియా తయారు చేసుకుని చైనా అని ఒక సంస్థ పెట్టుకుని ఆ పిల్లలు వీళ్ళు ఈ పిల్లలు ఆడే ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ 6,25,000 మంది పిల్లలు పరీక్ష రాశారండి. 6,25,000 మంది పూర్తి చేస్తా, ఒక్క నిమిషంలో పూర్తి చేస్తా. 6,25,000 మంది పిల్లలకు సంబంధించిన విషయంలో ఇక్కడ ఇది లీకేజ్ కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారి ఒక వ్యాఖ్య ఏదైతే ఉందో అది దాన్ని మనం పరిగణలో తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే నైతికత ఏంటంటే నారాయణ గారు అనేటువంటి వ్యక్తి ఆయన విద్యా సంస్థల మీద ఆరోపణ వచ్చింది కాబట్టి రాజీనామా చేయాలా, రాజీనామా చేసి ఎదుర్కోవాలనేటువంటిది ఆయనకు సంబంధించినటువంటి అంశం. ఆయన నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ ఇందాకే గౌరవ పెద్దలు చెప్పారు, గతంలో ముద్దుకృష్ణ నాయుడు గారి ఉదంతాన్ని ఉటంకించారు, బాలయోగి గారి ఉదంతాన్ని ఉటంకించారు. అంటే తెలుగుదేశం పార్టీలో వాస్తవ రీతిని ఏదైనా జరిగితే ఏ విధమైనటువంటి ప్రభావాలు ఫలితాలు ఉంటాయనేది ఒక స్పష్టత అయితే ఉంది. ఇక్కడ దీనికి సంబంధించినంత వరకు ఎగ్జామ్ 9:30 జరిగితే 9:25 పేపర్ ఇస్తారు. జనరల్ గా 5 నిమిషాలు ముందు ఇస్తారు. ఇక్కడ ఏమైందంటే ప్రవీణ్ అనేటటువంటి వాటర్ బాయ్ నెల్లూరులో దాన్ని సెల్ ఫోన్ తోటి దాన్ని క్యాప్చర్ చేసి ఆ ఇమేజ్ ని వాట్సాప్ పంపించారు. అదే పంపించారు. పంపించిన దాన్ని ఇమ్మీడియట్ ఎవరి దగ్గరికి వెళ్ళింది, ఏ పేపర్ దగ్గర నుంచి వెళ్ళింది, ఏ మీడియా దగ్గర నుంచి డిఈఓ వెళ్ళింది అనేది మీరు నేను చెప్పను, మీరు ఎంక్వైరీ చేయండి. ఎప్పుడు ఒక రకమైనటువంటి కలకలాలు సృష్టించేటటువంటి మీడియా ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర నుంచే వెళ్ళింది. అది కూడా విచారణలో వచ్చింది. అప్రిషియేట్ చేస్తాం, అందరినీ అప్రిషియేట్ చేస్తాం, ఏ ఇబ్బంది లేదు. ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయితే అక్కడికి పంపించాడో దాని వెనకాలే కుట్రకోణం ఉంది. ఎక్కడైతే మాల్ ప్రాక్టీస్ జరిగినటువంటి అంశం తీసుకొచ్చి లీకేజ్ అని ఒక రకమైనటువంటి కలరింగ్ ఇచ్చి బయటికి ప్రజలకి చెడు సంకేతాలు ప్రభావితం చేసే విధంగా అక్కడ 6,25,000 మంది విద్యార్థుల జీవితాలతో వాళ్ళ మానసిక వేదన గురి చేసే విధంగా నారాయణ గారి దగ్గరికి వస్తాను. ఇప్పుడు నారాయణ గారి దగ్గరికి వస్తాను. నారాయణ గారి కాలేజీలో అది జరిగింది. ఏది ఒక వాటర్ బాయ్ చేసినటువంటిది. అక్కడ చైతన్య వాళ్ళు ఉన్నారు, మరొకరు జమ్లింగ్ విధానంలో ఉన్నప్పుడు వాళ్ళ కాలేజీ వాళ్ళు ఉండేటటువంటి అవకాశం లేదు. ఈ దానికి సంబంధించినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటి నైతికత దాని దగ్గరకు వచ్చేటప్పటికి కూడా ఏ విధంగా కూడా డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గానీ ఆయన ప్రభావం లేనటువంటి పరిస్థితుల్లో నైతికత కూడా ఏ విధంగా ఉత్పన్నమవుద్ది. నెల్లూరులో నేను చెప్తాను, నారాయణ గారు ఏడుపు ఎందుకో నేను చెప్తాను. నెల్లూరులో వైసీపీ వాళ్ళకి ఎమ్మెల్సీ బాధ, కడపలో వాళ్ళ బాబాయ్ ఈ విధమైన దిగాలు కొడుతున్న రాజకీయంతో ఈ విధంగా
లీకేజ్ కానీ లీకేజ్ ఇప్పుడు అనేది అర్థం లేదు. లీకేజ్ ఉన్నాయా? నువ్వు ఉండవా? మీ ప్రభుత్వం ఏం మాట్లాడుతున్నావు ఉంది. అసలు? మీ 6 లక్షల ప్రభుత్వం మంది ఉంది. విద్యార్థులు అక్కడ మీ ఉన్నారనే ప్రభుత్వం ఉంది. ఇంగితం మీ లేకుండా, పోలీసు ఉంది. ఇంగితం మీ లేకుండా ఏసీపీ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఎక్కడ విద్యార్థుల్ని కూడా ఎక్కడ పెట్టుకోవాలని చేసుకోవా? లీకేజ్ ఎందుకు కాదని ఎందుకు లీకేజ్ అని ఎందుకు తప్పుడు వాగ్దానాలు, తప్పుడు ఎందుకు తప్పుడు వాడుతున్నారు? మీరు- మీ ప్రభుత్వం, మీ మీరు పోలీసు చాలా తప్పు. ఎందుకు మీరు- వాడుతున్నారు? మీరు ఎందుకు ఎంక్వైరీ చేయాలని వాడు చెబుతున్నాను. లీకేజ్ కాదని One లీకేజ్ second, అని one second, one second. మనుషులా లేకపోతే విద్యార్థుల జీవితాలు మాట్లాడుకుంటారా మీరు? విద్యార్థుల జీవితాలు పుట్టుందా, సిగ్గుందా, లంచుందా? మానవుడా? మీరే మాట్లాడండి. CBI కేసు తీసుకోమన్నా? CBI కేసు జగన్. మన మానసిక స్థితి ఆనందంగా ఉంది. ఈ మనిషి ఎంత సార్? లీకేజ్ అంటారు. లీకేజ్ అంటారు. One second, ఏ విధంగా one లీకేజ్ second. అంటారు? నైతికత. ఏం మాట్లాడతారు? నైతికత ఏ విధంగా నైతికత? ఏ విధంగా నైతికత? ఏ విధమైన లబ్ధి? One second, one second, one second. Will you please stop? ఒక్క నిమిషం. చాలా స్పష్టంగా చెప్తున్నాను. మీ అధికారం టీవీలో అరిసేది వస్తారా? నాకు అర్థం కాదు. పూరితంగా చేసినటువంటి మాటలు అర్థపర్థం లేదు. ఒకసారి ఆపుతారా? Please stop. Please stop. Conclude. Please stop. Please stop. Please stop. ఒక్క నిమిషం ఆపుతారా? స్టేట్మెంట్ తీసుకుందామండి. కంక్లూడింగ్ స్టేట్మెంట్ విష్ణు చెప్పండి. దగ్గర ఒక్క నిమిషం. దగ్గర ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. రిషి గారు, నేను అంటే నైతికత అనే నైతికత అనేటువంటిది రాజీనామా చేయాలని కార్మూర్ నాగేశ్వరరావు గారు చెప్పారు. ఒక్క నిమిషం నేను పూర్తి చేస్తాను. టైం అయిపోయింది. ఒక్క నిమిషం పూర్తి చేస్తాను. ఒకటి, దయచేసి ఒక విషయం అర్థం చేసుకోవాలి. వారు కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యుడిగా పనిచేశారు. 10 సంవత్సరాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. ఒకవేళ ఎవరన్నా ఒక శాసనసభ్యుడు ఇట్లా బాధ్యత తీసుకొని చాలా సందర్భాలు ఈవెన్ కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి ఇప్పటి వరకు కూడా అనేక మంది చాలా సంఘటన జరిగినప్పుడు చాలా మంది మంత్రులు రాజీనామా చేసినటువంటిది ఇప్పుడు నాకు ఇక్కడ కనపడుతుంది. ఈ అనేక సందర్భాల్లో ఆ నైతికత అనేటువంటిది వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకునే అంశం. ఇక్కడ ఏంటంటే బాపిరాజు గారు వినండి, బాపిరాజు సిబిఐ మాట్లాడగానే ఈ విధమైన వ్యాఖ్యలు మానసిక మానసికంగా పడుతున్నారు. ఇది వాళ్ళ లైవ్ షో రేపటి లైవ్ షో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.